పర్వాలేదు చిల్డ్రన్స్ డే పిల్లల దినోత్సవం బాలల దినోత్సవం నవంబర్ 14వ తారీఖు ఈ పిల్లలను తీసుకొచ్చి నువ్వు మాకు అసెంబ్లీ చేయాలి. ఎందుకంటే దీని మంత్రివి నువ్వు రేవంత్ రెడ్డి గారు, దీని మంత్రిత్వ శాఖ నీ దగ్గర ఉంటది. కానీ వీళ్ళని తీసుకురావు. కార్పొరేట్ స్కూళ్ళకి వెళ్ళి తీసుకొస్తావు, పెద్ద పెద్ద స్కూళ్ళకి వెళ్ళి తీసుకొస్తావు, చైతన్య కాలేజీకి వెళ్ళి తీసుకొస్తావు, నారాయణ కాలేజీకి వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళతో ప్రదర్శన చేపిస్తావు మాకు అసెంబ్లీ. ఎందుకు? వాళ్ళంటే మంచిగా మంచి తిండి తిని ఉంటారు. వీళ్ళంటే పక్క చిక్కు ఉన్నారు, ముఖం పాడుబడ్డ ముఖాలు ఉన్నాయి, ఎండిపోయి ఉన్నారు, తలకు హాస్పిటల్కి ఛార్జెస్ ఇస్తలేవు కాబట్టి తలకు నూనె పెట్టుకోరు, పేస్ట్ పైసలు ఇవ్వవు, బ్రష్లు కొనియవు. వీళ్ళు వచ్చినా పర్వాలేదు. ఎందుకు? పేదోళ్ళు గరీబోళ్ళు వీళ్ళు ఏమైపోతే నాకేంది అనేది ఒక దూరాహంకారం. ఈ రోజు పిల్లలు ఈ మరణాల వరకే ఆగుతున్నాయా? లేదు, నారాయణ చైతన్యులు కూడా చచ్చిపోతుండ్రు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటుండ్రు? నువ్వు ఒక విద్యాశాఖ మంత్రి, నువ్వు ఎప్పుడైనా ఏ రోజైనా ఒక్క రాజధానికి పోయినావా? ఒక్క రోజు ఎందుకు చచ్చిపోతున్నావు పరిశీలించినావా? నేషనల్ ఉమెన్ కమిషన్, రాష్ట్ర ఉమెన్ కమిషన్ వాళ్ళు దాదాపు కాలేజీలు అన్ని తిరిగిండ్రు. దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు ఇవాళ కనిపించదు. ఈ రోజు అల్లు అర్జున్ గెలవనికి ఆయన తోటి సినిమా యాక్టర్లు పోయి పరామర్శిస్తుండ్రు. వాళ్ళు ఒకటి కలుసుకుంటారు, ముద్దాడుకుంటారు, తన్నుకుంటారు. నీకెందుకు పోయా? నువ్వు పోయి పిల్లగాళ్ళను చచ్చిపోతే ఒక కాలేజ్ కన్నా నువ్వు పోయినావా? ఒక స్కూల్ కు నువ్వు పోయినావా? నువ్వు మంత్రిత్వ శాఖని దగ్గర పెట్టుకుంటావు, సోషల్ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖని దగ్గర పెట్టుకుంటావు, ప్రైమరీ ఎడ్యుకేషన్ దగ్గర పెట్టుకుంటావు, స్కూళ్ళ విద్యని దగ్గర పెట్టుకుంటావు, కాలేజీల విద్యని దగ్గర పెట్టుకుంటావు. ఇంతమంది పిల్లలు దవాఖానాలలో ఉంటే, హాస్పిటల్లో ఉంటే చచ్చిపోతే ఒక్కసారి నన్ను పోయి పరామర్శించినవా?